లేడీ కోరియోగ్రాఫర్ పై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జానీ మాస్టర్ ను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఉప్పర్పల్లి కోర్టులో పోక్సో న్యాయమూర్తి ఎదుట జానీ మాస్టర్ ను హాజరుపరుచుతారు. కొద్దిసేపటి క్రితమే రాజేంద్రనగర్ సిసిఎస్ నుంచి ఉప్పర్పల్లి కోర్టుకు తరలిస్తున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇక ఉదయం జానీ మాస్టర్ ను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారించారు. నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లో బాధితురాలి ఫిర్యాదుపై కూపిలాగారు. విచారణ ముగియడంతో జానీ మాస్టర్ ను ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకెళ్తున్నారు. జానీ మాస్టర్ ను ఈ కేసులో మరింత విచారించాల్సి ఉన్నందున కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లోనే జానీ మాస్టర్ ని సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి మనం చూస్తున్నటువంటి ఉప్పర్పల్లి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే జానీ మాస్టర్ ని మనం చూడొచ్చు. ఇప్పటికే ఉప్పర్పల్లి కోర్టుకు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 TV స్క్రీన్ మీద చూడొచ్చు. భారీ బందోబస్తు, అంటే ప్రస్తుతం అతన్ని నిన్న గోవాలో అతన్ని అరెస్ట్ చేశారు. గోవాలో ఉన్నటువంటి పక్కా సమాచారంతో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా మనం చూస్తున్నటువంటి హైదరాబాద్ తరలించారు. ఇక ఈ రోజు మరి కాసేపట్లోనే ఉప్పర్పల్లి న్యాయమూర్తి ఎదుట కూడా జానీ భాషని హాజరుపరిచే అవకాశం. ఇప్పటికే మనం చూసాం జానీ భాషపై సెక్షన్ 376తో పాటు 323, 506 అదేవిధంగా పోక్సో అంటే 2020లోనే తనను లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని జానీ భాషపై పోక్సో యాక్ట్ ని కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఇక ఎప్పుడైతే పోలీసులను ఆశ్రయించిందో అప్పుడు అరెస్ట్ చేయకపోవడంతో మళ్ళీ బాధితురాలు వెంటనే తెలంగాణ ఉమెన్ కమిషన్ ఆశ్రయించింది. ఉమెన్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి నేరెళ్ల శారదకు నేరుగా కలిసి బాధితురాలు ఫిర్యాదు చేసింది. దాదాపు 40 పేజీల డాక్యుమెంట్స్ ని, అదేవిధంగా తనపై 6 సంవత్సరాల పాటు లైంగిక దాడికి పాల్పడుతున్నటువంటి కొన్ని ఎవిడెన్స్ ని, కొన్ని ఆధారాలను మొత్తం కూడా అటు మహిళా కొరియోగ్రాఫర్ అటు ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసింది. ఎప్పుడైతే జానీ మాషా లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితులు బయటకు వచ్చిందో వెంటనే మహిళా సంఘం నేతలు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక ఈరోజు రాజకీయ ప్రముఖులు, రాజకీయ నేతలు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు కూడా ఆమెకు అండగా నిలబడ్డారు. మరోవైపు ఫిలిం ఛాంబర్ కూడా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా ఇప్పుడు ఆ విచారణ జరుపుతుంది. ఆ కమిటీ కూడా ఆ బాధితురాలు మహిళకు అండగా నిలబడేటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద జానీ భాష గత 6 సంవత్సరాల పాటు ఆమెని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పెట్టి అనేక ఇబ్బందులు గురి చేశారు, లైంగిక దాడులకు పాల్పడ్డారు. మరో రకంగా మనం చూసాం నిన్న జానీ భాష సతీమణి సుమలత అలియాస్ అయేష కూడా మీడియాతో మాట్లాడింది. ఇదంతా కూడా జానీ భాష ఎదుగుదలను చూసి వరవలకని తనపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు మహిళా కొరియోగ్రాఫర్కి ఎలాంటి సంబంధం లేదు, కావాలనే తనని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తన ఎదుగుదల చూసి వరవలేకని వీరంతా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూడా గత కొంతకాలంగా తనపై ఈ రకంగా హెరాస్మెంట్ జరుగుతుందంటూ కూడా నిన్న జానీ భాష సతీమణి అయేష అలియాస్ సుమలత కూడా మాట్లాడింది. అయితే ఆమెని మతం మార్పిడి చేస్తామని ఏదైతే వస్తున్నటువంటి రూమర్స్ మొత్తం కూడా పూర్తిగా అవాస్తవము. ఎక్కడ కూడా లవ్ జిహాద్ అనే పేరు తెర మీదకు తీసుకొస్తున్నారు. నేను ఎక్కడ కూడా మతం మారలేదు, తాను ఇంకా సుమలతగానే ఉన్నాను, తన పేరు సుమలత అని చెప్తుంది. కానీ ఆమె పేరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు సుమలత అని చెప్తున్నారు, అక్కడ మాత్రం అయేషా అనే పేరు ప్రస్తావిస్తున్నారని బయట ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే నిన్న సుమలత కూడా చేసింది. అయితే మొత్తం మీద జానీ భాషపై వస్తున్నటువంటి ఆరోపణలు మొత్తం కూడా పూర్తిగా అవాస్తవమని ఓవైపు జానీ భాష భార్య సత్యమని సుమలత చెప్తుంటే, మరోవైపు అతనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సైతం కోర్టు అటు ఫిలిం ఛాంబర్ కి, మహిళా కమిషన్ కి, పోలీసులకు ఇచ్చానని మాత్రం బాధితురాలు చెప్తుంది. అయితే బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని పోలీసులు 2020లో ఒక ముంబై హోటల్లో తను లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్, కొన్ని ఎవిడెన్స్ ను బేస్ చేసుకుని అతనిపై పోక్సో యాక్ట్ ఇప్పటికే 376తో పాటు 323, 506 కింద కేసు నమోదు చేసినప్పుడు కూడా 2020 అంటే ఆమె మైనర్ గా ఉన్నటువంటి సమయంలోనే ఆమె లైంగిక దాడికి పాల్పడ్డారని వచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని అతనిపై పోక్సో యాక్ట్ కూడా నమోదు చేసింది. మరి కాసేపులోనే మనం చూస్తున్నటువంటి ఉప్పర్పల్లి కోర్టులో జానీ భాషను పోలీసులు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సుమిత్ర, అంటే సునీల్, ఇప్పటి వరకు కూడా సెక్షన్స్ ఏవేవైతే నమోదయ్యాయి అందులో పోక్సో అలాగే లవ్ జిహాద్ అని కూడా వస్తుందా? దానికి సంబంధించి కూడా ఏవైనా సెక్షన్స్ రిజిస్టర్ చేశారా? అసలు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో దీనికి సంబంధించిన ప్రస్తావన ఉందా? బాధితురాలు మొట్టమొదటిసారిగా రాయదుర్గం పోలీసులు
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ ఆమె ఉన్న లిమిట్స్ నార్సింగ్ పరిధిలోకి వస్తుంది. అయితే రాయదుర్గం పోలీసులు ఆమె పిటిషన్ స్వీకరించి కేవలం 0 ఎఫ్ఐఆర్ మాత్రమే చేశారు. వెంటనే 0 ఎఫ్ఐఆర్ని అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లకి ఫార్వర్డ్ చేశారు. నార్సింగ్ పోలీసులు సెక్షన్ 376 అత్యాచార సంబంధించినటువంటి సెక్షన్ యాడ్ చేశారు. అసాల్ట్ తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ 506, 323 సెక్సువల్ అబ్యూస్ కు సంబంధించినటువంటి 323 సెక్షన్ తో పాటు ఈ 2020లోనే తనను లైంగికంగా ఒక ముంబై సంబంధించినటువంటి హోటల్లో తనని లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఫోక్సో యాక్ట్ దాదాపు 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. ఈ ఫోక్సో యాక్ట్కి సెక్షన్ 376 ఏదైతే అత్యాచార ఘటన ఉందో దీనికి సంబంధించిన దానిపై దాదాపు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. ఈ సెక్షన్స్ మొత్తం కూడా పోలీసులు యాడ్ చేశారు. రీసెంట్గా ఫోక్సో యాక్ట్ ఎందుకు యాడ్ చేశారంటే 2020లో ఆమె మైనర్గా ఉంది. డి ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత డి నుంచి ఆఫర్స్ అంటే బయటకు వచ్చిన తర్వాత తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ కావాలి. అప్పుడు తన వయసు 17 ఏళ్ళు అని చెప్తుంది. అప్పుడే అతను ముంబైకి సంబంధించిన ఒక హోటల్ తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన హోటల్స్ బిల్స్, హోటల్స్ లో ఉన్న రెంట్స్, అక్కడ ఉన్నటువంటి CCTV ఫుటేజ్, వీటన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా పోలీసులకు సమర్పించింది. మహిళా కమిషన్ కూడా సమర్పించింది. ఈ నేపథ్యంలోనే అతను జానీ బాషాపై అటు ఫోక్సో యాక్ట్ ని కూడా పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే మనం చూసాం అనేక సెక్షన్స్ 376 తో పాటు 323, 506 తో పాటు అదనంగా ఫోక్సో యాక్ట్ నాన్ బెయిలబుల్ కేసు. ఇది ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశమే లేదు ఈ కేసులో. మరి ఫోక్సో యాక్ట్ అంటే అప్పుడు లైంగిక దాడి పాల్పడడాన్ని మరి కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే గత 6 సంవత్సరాల క్రితం జరిగినటువంటి లైంగిక దాడికి సంబంధించి కోర్టులో మరి రుజువు అవుతుందా, రుజువు చేయడానికి ఈమె ఎలాంటి ఆధారాలు సమర్పిస్తుందనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. సినీ ఇండస్ట్రీలో కూడా తీవ్ర దుమారం రేపుతుంది ప్రస్తుతం జానీ భాష వివాదం. ఎందుకంటే ఇప్పటికే సినీ వర్గాల్లో కూడా గత కొంతకాలంగా కాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా అనేక మంది సినీ ఆర్టిస్టులు, సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దలు కూడా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో శ్రీరెడ్డి మనం చూసాం ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ వ్యతిరేకంగా ఒక లావణ్య అనే ఒక మహిళ బయటకు రావడం, ఇప్పుడు ఏకంగా మహిళా కొరియోగ్రాఫరే తనపై లైంగిక దాడికి ఒక కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నారంటూ కూడా ఒక మహిళ ఇప్పుడు బయటికి రావడం సినీ ఇండస్ట్రీలో ఒక చర్చనాంశం మారింది. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే జానీ భాషను ఇప్పటికే CCS పోలీస్ స్టేషన్ నుంచి అతన్ని వైద్య పరీక్షలు దారిలోనే నిర్వహించి మరి కాసేపులోనే ఉప్పర్పల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఉప్పర్పల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరి అతనికి జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తుందా లేదా అతనికి మరి పోలీస్ కస్టడీకి కోరుతూ పోలీసులు కూడా మరి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయాలి. ఎందుకంటే అతని దగ్గర నుంచి కీలక ఆధారాలు సేకరించారు కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.